రాష్ట్రంలో గత శనివారం నుంచి ఆదివారం వరకు కురిసిన అకాల వర్షాల వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం భారీ స్థాయిలో వరద నీరు చేరింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి వాతావరణంలో మార్పుల వలనతో పాటుగా అల్పపీడన ద్రోణి ప్రభావం వలన కూడా రాష్ట్రంలో వరద ప్రభావం వర్షపాతం నమోదైంది. దానిలో భాగంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ ఎత్తున ఒక్కసారిగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలైనటువంటి చాలా వరకు కూడా నీట మునిగిపోయే నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లా తిరుమలపల్లి మండలం తిప్పారెడ్డిగూడెం సమీపంలో మొత్తానికైతే మాత్రం అంటే అజ్మీరా గ్రామ పంచాయతీ ఇదంతా కూడా ఇక తండా ఉంది. ఈ రాకేష్ తండాకి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఒకవైపున ఆకేరులో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో వరద నీరు మొత్తం కూడా ఒక్కసారిగా మున్నేరుకి పోటెత్తడంతో మున్నేరు కూడా ఉధృతంగా 40 అడుగుల మేరకు వరద ప్రవాహం ప్రవహించింది. మొత్తంగా చూసుకోవచ్చు, చాలా క్లియర్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు మన ప్రజెంట్ రాకాశ తండాలో ఉన్నాం. మొట్టమొదటిగా వర్షం వచ్చిన తర్వాత రాకాశ తండా మీద ఎఫెక్టెడ్ అయింది. మొత్తానికి ఈ ఎఫెక్ట్ అయిన తండాలో సుమారు 64 ఇళ్ళు వరకు ఉన్నాయి. మొత్తం ఇక్కడ మొత్తం కూడా 75 కుటుంబాల వరకు కూడా నివాసం ఉంటున్నారు. మొత్తానికైతే ఈ యొక్క నివాసంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ నీళ్ళ నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఇంట్లో తెల్లవారుజామున కొంతమంది యువకులు వరద ప్రవాహాన్ని గ్రహించి మొత్తానికైతే ఊర్లో గ్రామస్తులు మొత్తాన్ని అలర్ట్ చేసిన నేపథ్యం చూసుకోవచ్చు. చాలా వరకు చూడొచ్చు. మనం ఏ ఇంట్లో చూసిన సరే మొత్తానికైతే అన్ని కూలిపోయి విషాద ఘటన నెలకొని ఉంది. కట్టుబట్టలతో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా ఒకవైపున ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతమైన బొక్కలగడ్డ కావచ్చు, వెంకటేశ్వర నగర్ కావచ్చు, పద్మావతి నగర్ కావచ్చు, ఒకవైపున మోదీ నగర్ కావచ్చు, ఒకవైపున కర్ణగిరి 4th క్లాస్ ఎంప్లాయీస్తో పాటుగా ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఏదైతే రాజీవ్ గృహకల్పం ఉందో రాజీవ్ గృహకల్ప మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా చాలా వరకు కూడా ముంపు ప్రాంతం గురైంది. అదే విధంగా ఇప్పుడు రాకాశ తండ పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికైతే ఫస్ట్ ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ పడిన ప్రాంతం ఏది ఉందంటే రాకాశ తండ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాకాశ తండాలో వచ్చినటువంటి వరద వలన ఒకవైపున ఆకేరుకు ఉధృతంగా ప్రవహించడం అంటే మహబాద్ జిల్లా ములకలపల్లి, మరోవైపు చూసుకుంటే మరిపేట బంగ్లాలో భారీ ఎత్తున కూడా వరద రావడం, వరద వచ్చిన తర్వాత అది మొత్తం కూడా ఆకేరుకు వరద పోటీ ఎత్తింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క రాకాశ తండ వాసులు మొత్తం గిరిజన ప్రాంత ప్రజలు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తెగ మొత్తం కూడా గిరిజనులు కావడంతో వీళ్ళంతా కూడా జీవనాధారం మొత్తం కూడా వ్యవసాయం పనే. వీళ్ళంతా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకొని ప్రశాంతంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వలన ఈ యొక్క ప్రభావం వర్షపాతం అత్యధికంగా నమోదు కావడం మొత్తానికైతే మాత్రం వీళ్ళంతా కూడా ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వర్షం కాసేపు వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా వాసం చూసుకోవచ్చు. వీళ్ళు పునర్వాసం అంటే వీళ్ళ వరదల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా ఆ ఇళ్లకు వెళ్ళి వాళ్ళు ఇల్లు ఇచ్చి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేపథ్యంలోనూ ఒక్కసారి ఇల్లు మొత్తం కూడా నీలమట్టం అయిపోయిన నేపథ్యం. ఏ ఇంట్లో చూసినా సరే నామరూపాలు పరిస్థితి నెలకొని ఉంది. అన్నీ కూడా కింద పడిపోయిన నేపథ్యం అయితే ఉంది. ఏది కూడా పనికిరాని పరిస్థితి వాస్తవం చెప్పాలంటే. అయితే ఇక్కడ నుంచి గ్రామస్తులు చాలా వరకు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఇంటికి అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇగో ఈ ఇల్లు మొత్తం కూడా ఏదో ఎక్కడో జేసీబీ పెట్టు లేకపోతే ఇంకా ఏదైనా పెట్టి దీన్ని డిస్మెంటల్ చేస్తే ఎలా అవుతుందో అలా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు దిక్కుదోసిన పరిస్థితులు నెలకొని ఉంది. అసలు సర్వం కోల్పోయాము. అనేక సంవత్సరాల నుంచి మీకు జీవిస్తున్నట్టు మాకు ఈ యొక్క వరద ఉధృతి వలన కూడా మొత్తానికైతే మాత్రం ఆకేరు మా జీవితాల్లో చీకట్లు నింపింది అని చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా కూడా అంటే ఈ రాకాశ తండా మొత్తం గ్రామస్తులు మొత్తం కూడా ఈ ఇంటి పైన నివాసం తలదాచుకునేందుకు డాబా పైకి ఎక్కిన నేపథ్యం అయితే ఉంది. అయితే కింద మొత్తం కూడా చూడండి చాలా వరకు కూడా అత్యాధునిక టెక్నాలజీ తోటి ఒక జామర్లు పెట్టి లేదంటే జాకీలు పెట్టి పైకి లేపినటువంటి సందంగా ఇక కింద మొత్తం కూడా ఉన్నటువంటి మట్టి అంతా కూడా పోయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం కింద 6 అడుగుల మేరకు మొత్తం ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా కిందనే వలడంతో వీకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళన గురయ్యే నేపథ్యం అవుతుంది. అయితే ఆ సమయంలోనే ఈ ఇంటి పైన చాలామంది కూడా ఈ యొక్క రాకాశ తండ వాసులు తమ యొక్క ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడ పైన ఉన్న నేపథ్యంలో ఒక్కసారికి కింద వరద నీరు చుట్టుముట్టడంతో ఈ ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి మట్టి అంతా కూడా పోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ ఇంట్లో ఏ ప్రాంతం చూసినా సరే ఇదే పరిస్థితి, ఏ ఊరిని కదిలించినా సరే ఇదే బాధ, కన్నీటి వ్యాధుల్లో ఉన్నట్టు నేపథ్యం ఉంది చూసుకోవచ్చు చాలా వరకు కూడా. అయితే ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందనే దానిపై మనం ఇక్కడ స్థానిక నివాసులు ఉండరు, వీళ్ళతో మనం మాట్లాడుతున్నాం. అసలు ఎప్పుడు చూసిన పెద్ద మీకు ఎప్పుడన్నా ఇంత వరద వచ్చిందా? నా 70 సంవత్సరాలు ఎప్పుడు లేదు సార్, ఇప్పుడే ఇది కొత్తగా. ఏం పేరు నీ పేరు? నా పేరు జరపలకపోయి సార్. నేను వ్యవసాయం సార్. కనీసం నా 70 సంవత్సరాలు ఎప్పుడు కాలేదు సార్ ఇంత. ఈ సీతారాం ప్రాజెక్ట్ వల్ల మాకు ఈ డ్యామేజ్ జరిగింది సార్. ఈ
పంట కానీ తినటానికి ఏం లేవు ఇందులో సార్ 50 బస్తాలు ఒడ్డు దాచుకున్నాం సార్, 2 క్వింటాలు బియ్యం దాచుకున్నాం సార్, సంవత్సరం తినాలని. అవి ఒక గిద్దెడి గింజలు కూడా పోయినాయి సార్. ఏం లేదు సార్, ఎవరికి తెలవకుండా కొడుక్కి కొద్దిగా బొక్కడే కొడుకు సార్. అయితే 3 లక్షలు దాచుకున్నాం సార్, అవి కూడా పోయినాయి సార్. ఏం లేవు సార్. ఇక అసలు ఈ కట్టుబట్టలతో బతుకుతుంది సార్. అసలు ఏం లేదు. ఎవడో దాతల వాళ్ళు ఇస్తుంటే తిండి మార వెళ్తుంది సార్. ఏం మళ్ళా ఎప్పుడు వచ్చింది మీకు వరద అంతా? ఇదా సార్, నా రేత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు సార్. తెల్లారి కూడా 5ంటికి మాకు కొద్దిగా ఇళ్ళ నుంచి బయటికి వెళ్తున్నాయి సార్ నీళ్ళు. అమ్మ ఇదేం చూసారకే నీళ్ళు పానికిద్దా ఇక నీళ్ళు వెళ్తాడు సార్. వస్తుంటే ఏందో అసలు పోయి చూసారకే అసలు దగ్గర ఈ నుంచి ఆ తమ్మకాడి పోయినాం సార్. తమ్మకాడి పోయాక ఈడికి వచ్చినాయి. తమ్మం దాటి చాలా సగాని పోని ఈడికి వచ్చినాయి సార్. ఎందుకు అంత వరద వచ్చింది? 2 సంవత్సరాలు ఎప్పుడు వరద ఎట్టొచ్చింది అంటే దీనివల్ల అసలు ఏం లేదు కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల సార్, ఈ సీతారాం ప్రాజెక్టు దానివల్ల సార్. అది ఆడ మొత్తం బ్రిడ్జ్ అడ్డుకట్ట కట్టింది సార్. అసలే అది కానాలేమో 4 అడుగులు 5 అడుగులే ఉంటాయి సార్. మొత్తం ఈ దగ్గర ఎంతో ఎత్తుగా కట్టింది సార్. దానివల్ల ఈ ఊరి మీద పడ్డది సార్. చెప్పండి, సర్వం కోల్పోయారు. ఇంట్లో దాచుకున్న అన్ని ధాన్యం కావచ్చు, నగదు కావచ్చు, సర్వం పోయింది. మొత్తానికి అయితే వరదకు కొట్టపోయిన నేపథ్యం ఉంది. ఎప్పుడు వచ్చింది ఇంత వరద? మీరు ఎప్పుడైనా చూసారా? ఎదురమ్మ కాడికి వచ్చిన దాకా చూసిన నాయన. ఇక వణుకుడు వచ్చింది. ఇక నేను ఏది చదువుకోలేదు. ఇక వదిలిపెట్టినా డాబా ఎక్కిన నాయన. ముసలోళ్ళు డాబా ఎక్కగానే ఓసి పరగాళ్ళు కాస్త గుంజిరు డాబా ఎక్కించారు నాయన. ఇక ఆడే దాడలు వేసుకుంటూ ఉన్నా. ఇక ఏం తీసుకోలేదు. నా ఇంట్లో 5 పుట్లు వడ్లు, బియ్యం, 2 క్వింటాలు, దాచుకునే గిన్నెలు, బొచ్చలు, గిన్నెలు, 5 సార్లు జియాలు, గొడ్లు, గోద అన్ని వదిలిపెట్టినా. నా ప్రాణానికే దక్కించుకున్నా. ఒంటి గుడ్డలతోటే బయటికి వెళ్ళినా నాయన. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ రాకాసి తండాలో మాత్రం ఒక రకం చెప్పాలంటే ఈ రాకాసి అలలు, రాకాసి వరదల వల్ల మొత్తానికైతే మాత్రం అంతా మొత్తం గ్రామంలో ఈ తండాకు సంబంధించిన వారు మొత్తాన్ని కూడా వారి జీవితాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ఆకేరు నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ముంపుకు గురైన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో చాలా వరకు ఏ ఇంట్లో చూసినా సరే ఇలాంటి విషాదమైన ఘటన నెలకొని ఉంది. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు కానీ కేవలం ఒక సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఒక టెండర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పైన కింద ఆకేరు ఉధృతంగా ప్రవహిస్తుంది, పైన మాత్రం సీతారామ ప్రాజెక్టు సంబంధించిన నీరు ప్రవహించేలాగా ఒక అత్యాధునిక టెక్నాలజీ తోటి ఒక మంచి నిర్మాణం చేపట్టిన నేపథ్యం అయితే ఉంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకునే దీనికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఒక్కసారిగా దాన్ని అంటే ఈ జరిగే విపత్తుని గుర్తుపెట్టుకోలే అంటే అంచనా వేయలేకపోయారు అనుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, ఆ ఇంట్లో పిల్లగాడు ఒక లొందలో ఉన్న పరిస్థితి. అంటే ఆ బియ్యం బస్తాలు ఏదైతే ఉన్నాయి, ఒడ్లు బస్తాలు, బియ్యం బస్తాలు అవి ఉన్నంత వరకు వాళ్ళ ఇల్లు అప్పటి వరకు ప్రశాంత్ అట్లే ఉన్నది ప్రజెంట్ సిచ్యువేషన్. అప్పుడు తర్వాత మాత్రం ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఒక లొంద నడి ఇంట్లోని ఒక గుంట ఏర్పడి ఒక సొరంగ మార్గం లెక్క ఏర్పడినటువంటి నేపథ్యం. 4 గదుల మందం కూడా ఇదే పరిస్థితి. ఇదే ఇంటి పైన చాలా మంది కూడా తలదాచుకునేందుకు పైకి ఎక్కారు కదా సార్. 70 మంది ఉన్నారు సార్ దీని మీద. అయితే ఈ సొరంగం ఎప్పుడైనా తోడిందో వాళ్ళు ఆ తాడుతో ఆ డాబా మీద షిఫ్ట్ అయ్యారు సార్. కానీ వాళ్ళు అయినారు. మేము కొంతమంది ఆడున్నాం సార్, కొంతమంది ఈడున్నాం. ఏం మళ్ళీ అసలు ఆశ లేదు. చేను పోయిందన్నా సరే, ఇల్లు పోయినన్నా చేనున్నా బతుకుతుంది సార్. లేకుంటే చేను పోయినా ఇల్లున్నా బతుకుతుంది సార్. చేను లేదు, ఇల్లు లేదు సార్. పంట వచ్చేది లేదు, పండిన పట్ట లేదు సార్. ఏమి మాకు ఇంతగడ ఆశ లేదు సార్. ఆకలి లాచుకొని మందు తాగి చస్తే ఇంతగడ బాధ లేకుండా పోయితే అనిపిస్తుంది సార్ నా జీవితం. అలా అసలు ఏం లేదు సార్. ముసలి అని దాచుకుంటే పిచ్చల తాడు కూడా పోయించుకున్నాం. అసలు ఏం లేదు. అసలు మేము పానం దక్కించుకున్నాం సార్. అవన్నీ చూసుకోవడానికి కూడా వీలు కాలేదు సార్. ఇప్పుడు చెప్తేనే నాకు నిక్కులు వస్తుంది సార్. అప్పుడైతే అసలు దుఃఖం కాడికి ఎక్కువ ఏం రాలేదు సార్. అసలు నాకు ఎవరు లేరు, 2 ముసలి వాళ్ళం సార్. అసలు ఏంది అన్నా ఏం చేయకూడదు అన్న బాధ లేదు సార్. ఏదో కట్టుకున్నా నాయన. 2 బిడ్డలు ఉండరు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు అని భూమి అమ్మి కట్టుకున్నా నాయన. ఈ ప్రాజెక్ట్ పోయితేనే 2 ఎకరాలు పోతే సార్. 2 ఎకరాలు పోతే పెట్టేది ఈ డబ్బులు కొన్నా సార్. మరోవైపున ఈ యువకులే వరదను ఒక్కసారిగా అంచనా వేసుకుంటూ స్థానికులు మొత్తాన్ని అలర్ట్ చేసుకుంటూ పునర్వాస కేంద్రం అంటే వేరే ప్రాంతానికి తలదసుకునే విధంగా వాళ్ళందరూ మేల్కొల్పి బయట తీసుకొచ్చే నేపథ్యం ఉంది. ఒకసారి మనం మాట్లాడు చూద్దాం. ఏం జరిగింది ఆ రోజు? ఎన్ని గంటలకు వరద వచ్చింది? మీరు ఎప్పుడన్నా ఇలాంటి వరదను ఎప్పుడన్నా గతంలో చూసారా? చూడలేదు సార్. మార్నింగ్ 4:30కి వచ్చింది సార్ వరద. 4:30కి వచ్చేసరికి అందరినీ అలర్ట్ చేసినాం సార్. అలర్ట్ చేసి మొత్తం సగం మందిని అవతల పంపించేసాం. అవతల పంపించేసే లోపు ఫుల్ ఫ్లోటింగ్ అయిపోయింది సార్. గుట్టపైకి పంపించాం సార్. గుట్టపైకి పంపించేసరికి ఫుల్ ఫ్లోటింగ్ అయిపోయింది. ఈలోపు ఈ 3 డాబాలు ఎక్కాం సార్.
ఫస్ట్ ఒక డాబా ఎక్కేసరికి కింద మొత్తం సొరగొట్టింది. సొరగొట్టిన తర్వాత మళ్ళీ యువతల ఈ డాబాకి ఎక్కాము. ఈ డాబా మొత్తం టోటల్ డ్యామేజ్ అయిపోయింది. కిందికి డ్యామేజ్ అయిపోగానే ఈ 3వ డాబా తల దాచాం సార్. ఇది దాచిన తర్వాత ఫుల్ వర్షము, గాలి, అసలు విపరీతమైన ఇక్కడ పెద్ద లైన్ కూడా తెగిపోయింది సార్. పెద్ద లైన్ తెగిపోయిన తర్వాత అవతల డాబా నుంచి చిన్న వృద్ధులు 2 ముసలులు ఉన్నారు సార్. వాళ్ళు ఒకటే అరుపులు, వాళ్ళు ఉన్న సంగతి కూడా మాకు తెలియదు సార్. వాళ్ళు ఒకటే అరుతుంటే మేము ఇక్కడ తాడు కట్టుకొని ఒక 4గురం, మేము 6గురం సార్. 6గురం తాడు కట్టి అలా దిగి ఫుల్ ఫ్లోటింగ్ వాటర్లో దిగి అప్పటికి మావానికి బ్లడ్ నరం కట్ అయిపోయింది సార్. రాయి తగిలి దాదాపు ఒక 1 అవర్ దాకా బ్లడ్ ఆగలేదు. అయినా కానీ మేము వాళ్ళ ముసలిని విడిచిపెట్టకుండా వాళ్ళని బయటకు గుంజుకొని తీసుకొచ్చాం సార్. తాళ్ళు కట్టి బయటకు గుంజి డాబా పైకి ఎక్కించాం. అది సార్ జరిగింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి మాకు ఏది ఉన్నా మన మంత్రి గారు ఇక్కడ నుంచి మమ్మల్ని సవలతు కలిపేయాలని హామీ ఇచ్చారు సార్. అదే ప్రకారంగా మేము మంత్రి గారు ఎలా హామీ ఇచ్చారో అదే ప్రకారంగా మేము నడుస్తున్నాం సార్. ఇలాంటి వరద వచ్చింది, మీకు సర్వం కోల్పోయారు, కాయ కష్టం చేసి సంపాదించుకున్న సంపద మొత్తం కూడా నేలపాలు బురదపాలు అయిపోయింది. ఇప్పుడు ఉండలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి వరద ఈ ప్రాంతంలో ఎప్పుడన్నా వచ్చిందా? ప్రాజెక్టు ఘటనలో వచ్చిందా? ఎప్పుడు రాలేదు సార్ ఇంతకుముందు. ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నా, వ్యవసాయాలు చేసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఈ సీతారాం ప్రాజెక్టు కట్టిన తర్వాత పోయిన సంవత్సరం కూడా వచ్చింది సార్, కానీ దరింటి దాకానే వచ్చి అటు నుంచి వెళ్ళిపోయింది. కానీ ఈ ఏడు మాత్రం మొత్తం అసలు ఇల్లు మొత్తం డ్యామేజ్ అయ్యేటట్టు వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. పోయిన సంవత్సరం నుంచే ఇది రావడం స్టార్ట్ అయింది. ఇది కట్టిన తర్వాతనే రావడం కూడా. ఈసారి మీరు సార్ ఏముంది సార్, మొత్తం మా గొడ్లు ఉన్నాయి, వడ్లు, బియ్యం అన్నీ అసలు ఏమి లేకుండా మొత్తం కోల్పోయాను. పశువులు కూడా పోయినాయి సార్. అంటే ఇంటి దగ్గర కొన్ని కదా ఈ ఛానళ్ళకి అటు గుట్టలకు తరలించే ప్రాంతంలో కొన్ని నీళ్ళు దాటిపైన కొన్ని ఏమో కోల్పోయాం సార్. సో మొత్తానికి చూసుకోవచ్చు, వాళ్ళు సంపాదించిన సంపదతో పాటు పశు సంపద కూడా మొత్తానికైతే మాత్రం నీళ్ళలో కొట్టపోయిన పద్ధతి ఉంది. మొత్తానికైతే ఆఖేరు ఒక 50-60 సంవత్సరాల పైగా నుంచి కూడా ఇప్పుడు కూడా ఇంత ఉధృతి లేదు. కేవలం సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఆ కెనాల్ ఒక పిల్లర్స్ ఆడడంతో పాటుగా మరోవైపున దానికి ఉన్నటువంటి సైడ్ వాల్స్ మొత్తం కూడా ఈ ఆఖేరు పైన నిర్మాణం చేయడంతో దాన్ని ఒకవేళ టెక్నాలజీ అంటే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సమయంలో కనీసం టెక్నికల్గా ఈ యొక్క గ్రామ పరిస్థితి ఏదైనా ఫ్లడ్ వచ్చిన సమయంలో దీనికి ఎంత ఫ్లడ్ వస్తుంది, దానికి ఉన్నటువంటి ఇన్పుట్ ఎంత ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, కనీసం ఈ సమీపంలో ఉన్న గ్రామాలకు ఎంత వస్తుంది అనేది దాన్ని కూడా కొంచెం అంచనా లేకుండా కేవలం బ్లైండ్గా ఆ ప్రాజెక్టు కట్టారని దాన్ని కట్టడం వల్లనే ఇంత ప్రాజెక్టుకి ఇంత తీవ్ర నష్టం జరిగింది అనేది స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కానీ సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, రాకాస్ తండా. For more videos like this, subscribe Big TV channel.